నిఘా వ్యవస్థ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. వెనకట రాజులైనా మన దేశ ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ దేశం యొక్క అంతర్గత భద్రత, శాంతి భద్రతలు అనేటువంటి దాన్ని అత్యంత ప్రాధాన్యతగా ఏ ప్రభుత్వమైనా కూడా చేస్తుంది. ఎందుకంటే ఒక జిల్లాలోనైనా ఒక రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే నేషనల్ క్రైమ్ బ్యూరో వెళ్ళి చూస్తారు. క్రైమ్ రేట్ ఎంతున్నది, క్రైమ్ జరిగితే ఎంతమందిని వీళ్ళు పట్టుకుంటున్నారు, ఎన్ని మర్డర్లు అవుతున్నాయి, ఎన్ని రేప్ కేసులు అవుతున్నాయి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టచ్చా పెట్టరాదా అని ఎవరైనా చూసుకొని ఇతర దేశాల వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళైనా పెట్టుబడి పెట్టేటప్పుడు చూసుకుంటారు. బాధ కలిగే అంశం ఏంటంటే తెలంగాణ ఇప్పుడు ఎల్లో జోన్లకు పోయింది. ఇక కొద్దిగా అయితే రెడ్ జోన్లకు పోయేటట్టుంది. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో ఎప్పుడు ఎల్లో జోన్కు పోలే పైసా. వీఆర్ ఇన్ గ్రీన్ జోన్. కేసీఆర్ గారి 10 ఏళ్లలో తెలంగాణ ఎప్పుడు గ్రీన్ జోన్లోనే ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది కాలంలో ఎల్లో జోన్కు పోయింది. ఇప్పుడు రెడ్కు బార్డర్లు ఉన్నది. ఇక 4 రోజులైతే రెడ్ జోన్లో పెట్టేట్టున్నది. దక్షిణ భారతదేశంలో ఎల్లో జోన్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బాంబే తర్వాత బాంబే ఎల్లో జోన్లు ఉన్నది. ఇవాళ తెలంగాణ కూడా ఎల్లో జోన్లకు పోయింది. రాష్ట్రంలో క్రైమ్ రేట్ 23% పెరిగింది. పోయిన సంవత్సరానికంటే తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ 23% పెరిగింది. రేప్ కేసులు 29% పెరిగినాయి. దళిత గిరిజనుల మీద రేప్ కేసులు 12% పెరిగినాయి. ఈ రాష్ట్రంలో ఎటుపోతుంది ఈ రాష్ట్రం? పోలీసులు మంచి పోలీసులు, తెలంగాణ పోలీసులు ది బెస్ట్ పోలీస్ ఇన్ ద కంట్రీ. ఒకప్పుడు గుజరాత్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణకు వచ్చి నేర్చుకుందరు. క్రైమ్ డిటెక్షన్ రేషియో మీ తెలంగాణలో చాలా బాగుంది, అసలు ఎందుకు ఇంత ఫాస్ట్గా మీరు దొంగల్ని పట్టుకుంటున్నారు, ఎట్లా పట్టుకుంటున్నారు అని మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ట్రం వాళ్ళు తెలంగాణకు వచ్చి నేర్చుకొని పోయింది. కానీ ఇవాళ ఏమైపోయింది? ఏడాది లోపలనే ఎందుకు ఇంత ఆగమవుతున్నది? మరి అదే పోలీసులు కదా, తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా ఉన్న పోలీసులను ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళని ఇతర అవసరాలకు వాడి, రాజకీయ కక్షల కోసం వాడి తెలంగాణ ప్రతిష్టను మంటగలుపుతున్నాడు. తెలంగాణ పోలీసుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అసలు చాలా మంచి మంచి సాఫ్ట్వేర్ ఉండేది మన దగ్గర. హ్యాక్ ఐ, ఎవరైనా మహిళలు ఇంట్లో నుంచి బయటకు పోతే హ్యాక్ ఐలో రిజిస్టర్ చేసుకొని పోతే సేఫ్గా ఆమె మళ్ళా ఇంటికి చేరేదాకా పోలీసులు మానిటర్ చేసేవాళ్ళు. 23 లక్షల మంది మహిళలు హ్యాక్ ఐలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇలా హ్యాక్ ఐ అనేది బంద్ అయిపోయింది రాష్ట్రంలో. ఈ పెట్టి అనే ఈ పెట్టి కేసెస్ అనే సాఫ్ట్వేర్ ఉండేది, అది కూడా బంద్ అయిపోయింది. అరే కొత్తవి పెడతారా, ఇంకిన్ని మంచివి తీసుకొస్తారా? ఉన్న సాఫ్ట్వేర్ని ఎవరైనా బంద్ చేసుకుంటారా? ఈ పెట్టి కేసు బంద్ అయిపోయింది, హ్యాక్ ఐ బంద్ అయిపోయింది. అంటే రాష్ట్రంలో ఈరోజు పెట్రోలింగ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. డయల్ 100 కూడా చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డయల్ 100కి ఎవరైనా ఫోన్ చేస్తే 3 నుంచి 5 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకునేవారు. ఇవాళ డయల్ 100కి ఎవరైనా ఫోన్ చేస్తే దాదాపు 7-8 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. మరి అప్పుడు 3 నిమిషాలకు 5 నిమిషాలకు వచ్చింది ఎట్లా? ఇప్పుడు 7 నుంచి 10 నిమిషాలు అయింది ఎట్లా? ఏమైంది? ప్రభుత్వం మారగానే మారుతుందా? అంటే అక్కడ టెక్నాలజీని సరిగా వాడతలేరు, అక్కడ స్టాఫ్ను తగ్గించారు, నిర్లక్ష్యం అవుతా ఉంది. ఆ రింగ్ టోన్ ఏందో పెట్టింది కొత్తగా 40 సెకండ్లు ఆ రింగ్ టోనే నడుస్తుంది. యాక్చువల్లీ డయల్ 100 చేసినప్పుడు ఒక్కొక్క సెకండ్ ముఖ్యం. ఒక్కొక్క 5 సెకండ్లలోనే అక్కడ ప్రాణాలు పోతుంటాయి. 5 సెకండ్లలోనే ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. డయల్ 100 పనితీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దారుణంగా పడిపోయింది. ఆనాడు 3 నుంచి 5 నిమిషాలుంటే మరి ఈరోజు 5 నుంచి 7 నిమిషాలకు వచ్చింది. యాక్చువల్గా కేసీఆర్ గారు 9 సంవత్సరాల తన పాలనలో 15,000కు పైగా ఆధునిక ద్విచక్ర వాహనాల్ని కూడా ఆ రోజు కేసీఆర్ గారు అందించారు. పోలీస్ వాహనాలు కొత్త ఇన్నోవా కార్లు ఇప్పించిండ్రు. నెల పోలీస్ స్టేషన్ అలవెన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఎంతో టెక్నాలజీని అందించారు.
పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ హైదరాబాద్ లో కట్టారు. ఇప్పుడు రోజు రేవంత్ రెడ్డి ఆడనే కూర్చుంటుండు. కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టిండ్రు. అంటే పోలీసుల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా తలెత్తుకొని విధి నిర్వహణలో పోలీసులు ఉండే విధంగా కేసీఆర్ గారు పనిచేశారు. ట్రాఫిక్ పోలీసులకు 30% అధికంగా వేతనాలు కూడా ఇచ్చారు. టెక్నాలజీకి అవసరమైన నిధులు అందించారు. కానీ ఈరోజు చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఇవాళ పోలీసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. క్రైమ్ డిటెక్షన్ రేషియో బీహార్ కంటే దారుణం అయిపోయింది తెలంగాణ. బీహార్ కంటే దారుణం. బీహార్ అంటేనే అందరూ దేశంలో లాస్ట్ అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో క్రైమ్ డిటెక్షన్ రేషియోలో బీహార్ కంటే కూడా తెలంగాణ వెనుకబడిపోయింది. ఇట్లా ఉంటే ఎవడన్నా కంపెనీ వాడు వస్తాడా? ఇక తెలంగాణకు పెట్టుబడులు పెడతారా? ఇలా ఎందుకంటే హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏమనంటే తెలంగాణ పోలీస్ లోగో మార్చినాం. లోగోలు మారిస్తే ఏమొస్తుంది? తెలంగాణ బతుకుదెరువు మారుస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని మారుస్తా, పోలీస్ లోగోను మారుస్తా, తెలంగాణ సింబల్ మారుస్తా, ఇంకేందో మారుస్తా అంటాడు. ఇవి మార్చుడు తప్ప నువ్వు మార్చిందేంది? నువ్వు చెప్పిందేమో తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుతురు తెస్తా, బతుకు తెరువు మారుస్తా అన్నావు. కానీ నువ్వు మారుస్తున్నదేమో టీజీని టీఎస్ ను టీజీ చేస్తా, తెలంగాణ తల్లిని మారుస్తా, తెలంగాణ పోలీస్ లోగో మారుస్తా, తెలంగాణ రాష్ట్ర సింబల్ మారుస్తా. దీంతో ప్రజల జీవితాలు మారుతాయా? ప్రజల బతుకు తెరువులు మారుస్తా అని చెప్పినావు కదా. నువ్వు చేస్తున్నదేంటి? పోలీస్ లోగోలు మార్చుడు కాదు, పోలీసులకు అవసరమైన సాంకేతికతను అందించు, పోలీసులకు అవసరమైన నిధులు అందించు, పోలీసులను వాళ్ళ పని వాళ్ళని చేసుకొని పోలీసులు ఎంతసేపు ప్రతిపక్షముల మీద కేసులు పెట్టు, సోషల్ మీడియాలో పోస్టు పెట్టిండు, వాని లోపలై వీని లోపలై. గీ పనులు కాదు కదా పోలీసులు చేయాల్సింది. ఇవాళ సంగారెడ్డి జిల్లా కూడా చెప్పాలి. దానికి పోయే ముందు రాష్ట్రంలో అనేక సమస్యలు వచ్చినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో పోలీసులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంతకుముందు టీఏ ప్రతి పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఏఎస్ఐ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ కేసీఆర్ ప్రభుత్వం నెలకు 15 రోజుల టీఏ ఇచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని 7 రోజులకు తగ్గించాడు. పరిశాన్ ఉన్నారు పోలీసులు పాపం. 15 రోజులు 7 రోజులకు తగ్గించాడు. सरेंडर लीव पैसలు 3 किस्तीలు पेंडिंग ఉన్నాయి. संगारेड्डी में कोई कांस्टेबल को पूछो, आप स्टेट में कोई जिला में जाके पूछो, 3 सरेंडर लीवలు पेंडिंग ఉన్నాయి. 3 క్వార్టర్ల సరెండర్ లీవ్లు పోలీసులే విడుదలైతలేవు. స్టేషన్ అలవెన్స్ ఇంతకుముందు కేసీఆర్ గారు ఉండగా కాయిదాలు వంకస్కనుడు, అదేందో టైపిస్ట్ ప్రింటింగ్ మిషన్ పనిచేస్తలేదు అన్నట్టుంటుండే. ప్రతి పోలీస్ స్టేషన్ కు 50,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. హైదరాబాద్ లో అయితే 75,000 ఇచ్చి, అరే మీ కాయిదాలు మీరు కొనుక్కోండి, ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే మంచినీళ్ళు తాగిపోయండి, ఛాయ్ తాగిపోయండి అని కేసీఆర్ గారు పోలీసుల గౌరవం, పోలీసుల ప్రతిష్ట పెంచాడు. ఇప్పుడు అవి కూడా విడుదలైతలు. స్టేషన్ అలవెన్స్ విడుదల చేయాలంటే కూడా పైరవి చేయాలి సెక్రటరియట్లో పోయి. ఎవరైనా సిఐ పైరవి చేస్తానో లేకపోతే ఆ పర్సెంటేజ్ ఇస్తే ఆ పోలీస్ స్టేషన్కి వస్తున్నాయి, మిగతా పోలీస్ స్టేషన్లకు వస్తలేవు. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతి, ఎవరైనా దొంగలు రౌడీ షీటర్లు ఉంటే ఆ రౌడీ షీటర్, అరే భయ్ మా ప్రింటర్ పని చేస్తలేదు కొనుక్కరా, అరే భయ్ మా అదేదో కాగిత వైట్ పేపర్లు అయిపోయినాయి కొనుక్కరా, గాడికి వచ్చింది మళ్ళా పాత పద్ధతికి వచ్చింది కథ. ఎందుకు విడుదల చేస్తలేరు అని నేను అడుగుతా ఉన్నా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.